కీర్తనలు 17వ కీర్తన 8వ వచనం. నిరెక్కల నీడ క్రింద నన్ను దాచుము. కాబట్టి దేవుడు తన రెక్కల నీడ క్రింద మనల్ని దాచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు దావీదు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, నిరెక్కల క్రింద నన్ను దాచుము. దాచబడని వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చూడండి. సామెతలు 2వ అధ్యాయము సామెతలు 2వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 2వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడ్ల. సామెతలు 7వ అధ్యాయము 2వ వచనం. సామెతలు 7వ అధ్యాయం 2వ వచనం. నా ఆజ్ఞలు నువ్వు మనసును ఉంచుకునే ఎడ్ల, నీ కనుపాప వలె నా ఉపదేశం కాపాడిన ఎడ్ల నీవు బ్రతుకుదువు. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క రెక్కల చాటున దాగి ఉండాల. నీ రెక్కల చాటునను దాచి మనం అని చెప్తున్నాడు. కాబట్టి యవనస్తుడు ఎక్కడ దాచబడితే ఆశీర్వాదకరం, క్షేమకరం అంటే దేవుని రెక్కల నీడ క్రింద దాచబడినప్పుడే యవనస్తునికి క్షేమకరం. కాబట్టి యవన కాలంలో స్నేహితులను చాలాగా కోరుకుంటారు. స్నేహితులు అవసరం లేదు అని చెప్పడానికి ఏమాత్రం కూడా లేదు, కానీ ఎందుకంటే ఒక మాట రాయబడింది, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. కాబట్టి ఒక మంచి స్నేహితుడు ఆపత్కాలంలో, అవసరంలో ఆదుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి స్నేహితుని అవసరము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాయబడింది, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఇక్కడ రెక్కల నీడ క్రింద మానవుడు దాచకపోతే మానవుడు త్రోవ తప్పిపోయేవాడుగా ఉంటాడు. సామెతలు 7వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడింది? నా ఆజ్ఞలు నువ్వు మనస్సున ఉంచుకునేలా, నీ కనుపాపలే నా ఉపదేశము కాపాడినేలా నీవు బ్రతుకుదువు. కాబట్టి ఒక నిజమైన స్నేహితుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తును భావించుకుంటే ఆయన ఆజ్ఞలను నువ్వేం చేసుకోవాలా? మనసున ఉంచుకోవాలా. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నిజమైనటువంటి స్నేహితుడు. ఆయన అయితే స్నేహితుడు అని అంటే మరి స్నేహితుడైనప్పుడు ఆయన ఆజ్ఞలను ఎందుకు పాటించాలా? ఈజ్ మై ఫ్రెండ్, వై ఐ నీడ్ టు లిజన్ హిజ్ వర్డ్స్. ఆయన నా స్నేహితుడైనప్పుడు నేను ఆయన మాటలు ఎందుకు వినాలా అనేటువంటి భావన నీకు కలగవచ్చు. అయితే ఇక్కడ ఏమని రాయబడింది అంటే ఆయన మన స్నేహితుడే, కానీ ఆయన ఎలాంటి స్నేహితుడంట? ఈ సర్వ ప్రపంచాన్ని నిర్మించిన వాడు మన స్నేహితుడు. సర్వ మానవాళికి కొరకు ప్రాణం పెట్టినవాడు మన స్నేహితుడు. కాబట్టి ఈ మంచి స్నేహితుని యొక్క మాట వింటే మనం బ్రతుకుతాం. కాబట్టి నా ఆజ్ఞలు నీవు మనసున ఉంచుకునేట్లా, నీ కనుపాపల నా ఉపదేశం కాపాడినేలా నీవు బ్రతుకుదు. కాబట్టి ఆయన మాటలు మనం వింటే మనం ఏం చేస్తామంట? బ్రతుకుదాం. ఆయన ఉపదేశాన్ని మనం ఏం చేయాలా? కాపాడాలి. త్రోసి వేయకూడదు. ఎప్పుడైతే త్రోసి వేస్తామో అప్పుడు లోకం అనేది వస్తుంది. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 7:9. వాడు జారశ్రీ సందు దగ్గర నున్న వీధిలో తిరుగుచున్నాను, దానింటి మార్గంలో నడుచుచున్నాను. కాబట్టి వాడు ఎక్కడ తిరుగుతున్నాడంట? జారశ్రీ యొక్క సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచున్నాను. కాబట్టి ఈ యొక్క మార్గాలు, ఈ లోకంలో ఉండేటువంటి మార్గాలు ఎవరికైనా కానీ ప్రత్యక్షంగా తెలియదు. ఇలాంటి మార్గాలన్నీ కూడా
ఈ యొక్క స్నేహితులే చెప్పేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ జారస్త్రీ అనేది దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి భోగాల కొరకు, ఇచ్చల కొరకు మానవుడు దాని వెంట పరిగెత్తేవాడుగా ఉన్నాడు. వాడు దాని ఇంటి మార్గంన నడుచుచుండెనని రాయబడింది. మరి ఈ యొక్క లోకం వైపు నడిచినప్పుడు, ఈ యొక్క జారశ్రీ సందు దగ్గర నిలబడినప్పుడు ఏమవుతుంది జీవితము చూసినట్లయితే 22వ వచనం చదవండి. వెంటనే పశువు వదకు పోవునట్లును, పళ్ళ చేజిక్కిన వాడు సంఖ్యలోనికి పోవునట్లును, తనకు ప్రాణి హానికరమైందని ఎరగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయాను. కాబట్టి లోకం వెంట పోయే మానవుడు యొక్క గుండె ఏం చేయబడుతుందంట? చీల్చబడుతుంది. ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు రాయబడింది. ఏమని రాయబడింది ఇక్కడ? ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు. కాబట్టి ఉరి దగ్గరికి పక్షి వెళ్ళునట్లు. ఎట్లా వెళ్తుంది ఉరి దగ్గరికి పక్షి? ఒక 4 గింజలు వేస్తే పక్షి ఏం చేస్తుంది? వెళ్ళిపోయి బోయవాడి చేతిలో చిక్కుకుంటుంది. అంతేనా? లేదు. అట్లానే ఉంటుంది లోక ఆకర్షణ కూడా. 4 గింజలు చల్లుతారు. సాతాను 4 గింజలు చల్లుతాడు. యవనస్తులకు అందాన్ని 4 గిన్నెలు చల్లుతాడు. లేకపోతే యవన కాలంలో లేదంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వైపు ఆకర్షించుకోండి, లేదంటే చదువున్న వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఆకర్షించుకోండి అనేటువంటి 4 గింజలు చల్లుతాడు సాతాన్. ఎప్పుడైతే ఆ యొక్క విధానంలో ముందుకు వెళ్తారో వాళ్ళ జీవితము అంబు చీల్చబడినట్లు. లేదంటే ఇక్కడ రాయబడి ఉంది, పక్షి ఏంటిదంట? ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు అని రాయబడింది. ఉరి యొద్దకు పక్షి పోయినట్టు యవనస్తుడు ఈ లోకం యొక్క ఆకర్షణ మీదకి వెళ్తాడు. లేదంటే వాళ్ళ సిస్టర్స్ అయితే వాళ్ళు కూడా ఎవరైనా మంచిగా ఉద్యోగం ఉంటే చాలు, ఇంకా ఏం అవసరం లేదు. లేదంటే ఎవరికైనా మంచి డబ్బున్న వ్యక్తి ఉంటే చాలు, ఇంకా ఏం ఆలోచన చేయరు. ప్రభు మరి దీన్ని ఒప్పుకుంటాడా? ప్రభు ప్రణాళికలో ఇది ఉందా? ఇది దేని కూడా కనిపెట్టరు. కాబట్టి ఇవన్నీ లోక ఆశలు. అందుకోసమే దావీద్ మహారాజు యవనస్తుల కొరకు ఈ మాట ఏ పరిస్థితిలో రాస్తున్నాడు? ఒక మాట అంటాడు ఆయన. నేను ఈ మాట ఎప్పుడు రాశానంటే 17వ అధ్యాయం 3వ వచనం, కీర్తనలు 17:3. కీర్తనలు 17:3. నా హృదయం ఏం చేసినావంట? పరిశీలించినవి, నన్ను పరిశోధించిదివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. కాబట్టి దావీదు మహారాజు ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడంటే ఏ దురాలోచన హృదయంలో ఉంచుకోకుండా చెప్తున్నాడు. కాబట్టి నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. కాబట్టి లోకంలో ఉన్న ప్రతి మానవుడు దేవుని యొక్క రెక్కల నీడ క్రింద ఉండాలి. మొదటిగా మానవుడు దేవుని రెక్కల నీడ క్రింద ఉండకుండా ఈ లోకం అనేటువంటి జారస్త్రీ యొక్క సందు దగ్గర ఉన్నాడు. అది సాతానుకు సాదృశ్యం, లోకానికి సాదృశ్యం. అది దాని వలను ఒడ్డింది, అంటే వలను వేసింది. వలం వేసి 22వ వచనంలో ఒక పశువును వదకు తీసుకొని పోయినట్టు ఈ యవనస్తులందరినీ ఏం చేస్తున్నది? వదకు తీసుకొని పోయింది. తర్వాత వాళ్ళకి ఏం తెలియదంట? ప్రాణహాని అనేది తెలియదు. కాబట్టి మానవుడు దేవుని యొక్క చిత్తాన్ని గైకొనాలి. రెండవ విషయాన్ని చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం. సామెతలు 18:24. బహుమంది చెలికాన్లు గలవాడు నష్టపడును. చాలండి. కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నదంట? నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు అని అంటే, బహుమంది చెలికాలు నీకు ఒకవేళ ఉంటే నీ జీవితంలో ఏమొస్తుందంటే నష్టం అనేది వస్తుంది. కాబట్టి చాలామంది స్నేహితులు అవసరం లేదు మానవుడికి.
ఒక మంచి స్నేహితుడు, విలువగలిగిన వాడు, ఆపత్కాలంలో ఆదుకునేవాడు. అలాంటి ఉన్నతమైనటువంటి స్నేహితుడిని మానవుడు ఏర్పరచుకోవాలి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చాలండి. ఈ లోక స్నేహము దేవునితో ఏంటిదంట? వైరం. కాబట్టి మనము ఎవరితో స్నేహం చేయొద్దు? లోకంతో స్నేహం చేయొద్దు. లోక స్నేహం అంటే లోకం యొక్క ఆశలు, దాని నటనలు, వాటి ద్వారా మనం ఏం చేయొద్దంట? స్నేహం చేయొద్దు. ఈ లోక స్నేహంలో ఎవరు ఉంటారంట? చూడండి, సామెతలు 28వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం. సామెత చాలండి. ఏంటిదంట ఇక్కడ? తుంటర్ల సహవాసం చేయవాడు ఏం చేస్తాడంట? తన తండ్రికి ఏం తీసుకొని వస్తాడంట? అపకీర్తి తీసుకొని వస్తాడు. కాబట్టి ఇక్కడ తుంటర్ల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. లేదంటే రెండవది, తుంటల సహవాసం చేయు ఒక యవనస్తుడు లేదంటే యవనరాలు తండ్రికి ఏం తీసుకొని వస్తారంట? అపకీర్తి తీసుకొని వస్తారు. అంటే తుంటర్ల సహవాసం అంటే ఏంటిది? ఇప్పుడు అంతా లోకం అంతా కూడా తుంటర్లే ఉన్నారు. ఏంటిది? సోషల్ మీడియా చూస్తే అంతా వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు. వీడియో ఉన్నది, కొన్ని విషయాలు చెప్పలేం. కాబట్టి ఈ సహవాసాలు అనేది మానవుడికి అవసరం లేదు. క్రైస్తవులు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధానాల్లో జీవించాలి. తుంటరితనం అవసరం లేదు. ఒక అమ్మాయి చర్చ్కి వస్తుంది, పాస్టర్ కూతురు. కాలేజీకి వెళ్తే సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తుంది. తర్వాత చర్చికి వస్తే దేవుని పాటలకి డ్యాన్స్ చేస్తుంది. సినిమా పాటల్లో ఏదైతే డ్యాన్స్ చేసిందో మళ్ళీ అదే డ్యాన్స్ దేవుని పాటలకు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. చాలామంది చెప్తున్నారు ఆయనతోటి, ఇది సరైనది కాదయ్యా అని చెప్తున్నాడు. ఆయన వినట్లేదు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? సోషల్ మీడియా అనేది ఏదో వాళ్ళ యొక్క స్థితిగతిని పెంచుకోవడానికి దేవుని యొక్క ఉద్దేశాలను మర్చిపోయినారు. కాబట్టి విశ్వాసులకు ఇది ఏమాత్రం కూడా తగదు. తుంటర్లు సహవాసం చేసేవాడు వాళ్ళ లోకానుసారంగా ఉంటాడు, లోక పద్ధతుల గుండా వెళ్తాడు. మీరు కూడా అలాంటి విధానంలో ఒకవేళ ఇక్కడ దేవుని మందిరానికి వచ్చి దేవుని పాటలు కొట్టి మళ్ళీ సినిమా పాటలు కూడా కొడితే, అంటే మీరు కొట్టలే కానీ చాలా ప్రదేశాల్లో క్యాషో పట్టుకుంటారు, దేవుని పాటలు కొడతారు, మళ్ళీ క్యాషో పట్టుకుంటారు, సినిమా పాటలు కొడతారు. అప్పుడు ఏమవుతుంది? ఇది తుంటర్ల సహవాసం నుంచి వచ్చింది. ఏమైనా తప్పు కాదని అంటాడు. ఎవరంటారు? మంచోడు అంటాడా? మంచోడు తప్పు అని చెప్తాడు. చెడ్డవాడు ఏం చెప్తాడు? తప్పు కాదయ్యా, అదే ఇదే. ఇంకేంటంటే దాని పేరు ఒకటి పెడతాడు, సోషల్ లైఫ్ అని పెడతాడు. ఏం లైఫ్ అంట? సోషల్ లైఫ్. ఏంటి సోషల్ లైఫ్? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూర్చోవాలా, కలిసి సెకండ్స్ ఇచ్చుకోవాలా, అది సోషల్ లైఫ్. తప్పేం కాదు అని చెప్తారు. అయితే ఇక్కడ తుంటర్ల సహవాసం చేయవాడు ఎప్పటికైనా తల్లిదండ్రులకు ఏం తీసుకొని వస్తారంట? అపకీర్తి తీసుకొని వస్తారు. రెండు విషయాలు. మొదటి విషయం ఏంటిదంట? లోకము జారస్త్రీ యొక్క సందు దగ్గర నిలబడేవాడు. వాడి జీవితం ఏంటిదంట? ఉరియొద్దకు పక్షిరాజు పోయినట్టు వాడి జీవితం కూడా పాతాళంకి వెళ్తుంది. రెండవది తుంటర్ల సహవాసం చేసేవాడు. తుంటల సహవాసం చేసేవాడు ఏమవుతాడంట? తండ్రికి అపకీర్తి తీసుకొని వస్తాడు. కాబట్టి అది రెండవది. మూడవది సామెతలు 23వ అధ్యాయం 20 వచనం. సామెతలు 23:20. సామెత 23:20. ద్రాక్షారసము త్రాగువారితో నేను
మాంసం హెచ్చుగా తినువారితోనైనా సహవాసము చేయకుము. కాబట్టి మూడవది ద్రాక్షారసం తాగేవాళ్ళు. నువ్వు ద్రాక్షారసం తాగవు కానీ ఫ్రెండ్షిప్ ఉంటుంది. తాగుగానే ఏముంటుంది? ఫ్రెండ్షిప్ ఉంటుంది. అంటే వాడు తాగుతావు అని పక్కన కూర్చుంటావు. అయితే నన్ను కూడా చాలామంది అడిగేవాళ్ళు, నువ్వు తాగగానే వచ్చి కూర్చో. ఎందుకు? ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఆ పరిస్థితులు అనేది వస్తాయి, అడుగుతారు. మెల్లిగా ఏం చేయాలా? అక్కడి నుంచి ఏం కావాలా? ఎస్కేప్ కావాలా. ఇక్కడ ద్రాక్షరసం త్రాగువారితోనైనా మాంసం హెచ్చుగా తినేవారితోనైనా సహవాసము చేయకము. కాబట్టి మాంసం హెచ్చుగా కూడా తినకూడదు. లిమిటెడ్. ఎంత ఎంత తినాలో అంతే తినాలి. ఇంకా మాంసం దొరికింది కదా అని 10 లెగ్ పీసులు వేసుకొని 10 రకాల మాంసం డైలీ మాంసమే తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? 40 ఇయర్స్కి ఏమవుతుంది? హార్ట్ అటాక్ వస్తుంది. తర్వాత మా ఫ్రెండ్ డైలీ బిర్యానీ తినేది అబ్బాయి. డైలీ బిర్యానీ తింటే ఈ కడుపు అంతా కోస్తున్నారు, సిస్ట్ ఫామ్ అయింది. ఇంత సిస్ట్ ఫామ్ అయింది. 2 కొడుకులు, చిన్న పిల్లలు, నా ఏజ్. ఇదంతా సిస్ట్ ఫామ్ అయింది. ప్రాబ్లం ఏంటిది అంటే డైలీ హోటల్లో బిర్యానీ. చివరిగా ఏమైపోయినాడు? చనిపోయినాడు. సిస్ట్ ఫామ్ అయిపోయి చనిపోయాడు. కాబట్టి మాంసము హెచ్చుగా కూడా ఏం కాదు, తినకూడదు. వాళ్ళతో కూడా సహవాసం చేయొద్దు. అంటే ఎట్లా ఇది అలవాటు అవుతుంది. ఫస్ట్ ఒకటే మాంసం తింటారు, లేదా 4 ముక్కలు తింటాడు. పక్కోడు ఏమంటాడు? నాకు డబుల్ లెగ్ పీస్ ఏమంటాడు. డబుల్ లెగ్ పీస్ ఏమంటే వీడేమంటాడు? నాకు డబుల్ లెగ్ పీస్ అంటాడు. 2 పోయి మధ్యాహ్నం బిర్యానీ తింటాడు, మళ్ళీ నైట్ బిర్యానీ తింటాడు. మరి ఎవ్రీడే ఏం చేస్తాడు? మాంసం తింటూనే ఉంటాడు. మాంసం లేనిది ముద్ద దిగదు అని అంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులకు పోతే ఆరోగ్యం కాస్త ఏమైపోతుంది? అనారోగ్యంగా మార్చబడుతుంది. కాబట్టి మూడవది, ఎవరితో సహవాసం చేయొద్దంట? ద్రాక్షరసం తాగువారితోటి, మాంసం హెచ్చుగా తినువారితోటి మనము సహవాసం చేయదు. తర్వాత 4వది సామెతలు 20వ అధ్యాయము 19వ వచనం. సామెతలు 20వ అధ్యాయము 19వ వచనం. చాలండి. ఇక్కడ కొండగాడే తిరుగువాడు. ఎవరంట కొండగాడే తిరుగుడు? సిస్టర్స్కి బాగా ఉంటుంది ఇక్కడ గాసిప్స్ బాగా చెప్పడం. ఇది బాగా నేర్చుకుంటారు. కూర్చున్నారంటే పర్లగుట్టి ఏం చేస్తారు? బయట పెడతారు. ఏం జరుగుతుంది? సామెతలు 25వ అధ్యాయము, సామెతలు 25వ అధ్యాయము, సామెతలు 25వ అధ్యాయము 8వ వచనం. ఆలోచన లేక వాద్యమాటకు పోకుము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున నీవేం చేయదు అని నీతో అనునేమో. 9వ వచనం. నీ పొరుగువానితో నీ వాద్యం ఆడవచ్చును కానీ పరును గుట్టి బయట పెట్టకు. కాబట్టి ఏం చేయొద్దంట? పరును గుట్టు బయట పెట్టద్దు. విశ్వాసులు అసలు బయట పెట్టద్దు. మా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు నలుగురితో కూర్చొని క్యాజువల్ మ్యాన్ అయిపోయినాడు. నలుగురితో కూర్చున్న తర్వాత ఏమైపోయినాడు? క్యాజువల్ మ్యాన్ అయిపోయినాడు. అంటే విశ్వాసులతో కూర్చొని క్యాజువల్ మ్యాన్ అయిపోయి మేము ఎట్లా మాట్లాడినామో మాకు తెలియదు. అప్పుడు ఎర్లీ స్టేజ్లో మేము ఎట్లా మాట్లాడినామో ఆయన అట్లనే మాట్లాడినాడు. దాంట్లో ఒకడు ఏం చేస్తున్నాడు? అన్నా నువ్వు ఇట్లా మాట్లాడతావు అనుకోలేదు అన్నా అన్నారు. గతం ఏమైపోయింది? కాబట్టి ప్రత్యేకమైనటువంటి అనుభవం అవసరం. అంటే ఎందుకు నేను సేవకుని ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే మనకు అర్థమవుతుంది సేవకుడు అంటే మనలో ప్రత్యేకింపబడిన వాడు అనేటువంటి దృష్టి మనకు ఉంటుంది. అట్లానే మనకు కూడా లోకం నుంచి ప్రత్యేకింపబడిన వారం మనం. ఇప్పుడు మన జీవితం ఎట్లా ఉండొద్దంట? కొండగాడే తిరుగులాడువాడు పర్లగుట్టు బయట పెట్టును. కాబట్టి పర్లగుట్టు బయట పెట్టేటువంటి అనుభవము మన జీవితంలో ఎప్పుడు రాకూడదు. ఎట్లా? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పినా కానీ పలానా వ్యక్తి అని చెప్తాను. నేమ్ మెన్షన్ చేయను. ఒక సేవకుడు అని చెప్పినాను. ఆయన పేరు చెప్పానా?
చెప్పలే, ఒక సేవకుడు, లేదంటే ఒక విషయం, ఒక అతను. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. పర్ల గుట్టు ఏం చేయొద్దంట, బయట పెట్టకూడదు. కాబట్టి యవనస్తులు నేర్చుకోవాలా. ఊరికే ఎవరైనా ఏదైనా చెప్పినారనుకోండి, అదంతా కూడా పోయి ప్రచారం చేసుకుంటూ వస్తారు. అక్కడ ఇక్కడ ఆడ ప్రచారం చేసుకొని వస్తారు. దొరికిందే మ్యాటర్ అనుకుంటారు, దాని మీటర్ అంతా దూరం తీసుకొని పోతారు. కాబట్టి ఇక్కడ పర్ల గుట్టు ఏం చేయొద్దంట, బయట పెట్టకూడదు. బయట పెడితే ఏం దొరుకుతుందంట, అవమానం దొరుకుతుంది. ఇక్కడ రాయబడి ఉంది కదా, నీ పొరుగువాడు నిన్ను ఏం చేస్తాడంట, అవమానపరుచుతాడు. 10వ వచనం, సామెతలు 25:10, బయట పెట్టిన యెడల వినువాడు నిన్ను అవమానపరచునేమో, అందువల్ల నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి పోకుండును. కాబట్టి నీకు కలిగిన అపకీర్తి ఎప్పటికి పోకుండాను. కాబట్టి నీకు వాల్యూ ఉంటుందా? వాల్యూ అవసరమేనా? డూ యూ వాంట్ వాల్యూ నీకు అవసరమా లేదా? ఎవరికైనా వాల్యూ అవసరం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాల్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జీవితంలో ఏ మనిషికైనా ఏముండాలంటే ఒక వాల్యూ ఉండాలి, విలువ కలిగినటువంటి జీవితం ఉండాలి. విలువని కోల్పోయేటువంటి జీవితాన్ని ఏమాత్రం కూడా అనుమతించుకోకూడదు. ఈ లోకంలో విలువను కోల్పోతారు, యవనస్తులు విలువను కోల్పోతారు. నేను చాలాసార్లు చూస్తాను, జోకర్ అయిపోతాడు. 4 అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాడి విలువ అంతా తీసేసుకొని వాళ్ళ ముందు జోకులు వేస్తాడు. అంటే వాడి విలువ ఏమి ఉండదు. వాళ్ళు నవ్వించడానికి ఏం చేస్తాడు, వీడు విలువను కోల్పోతాడు. కాబట్టి అది అవసరం లేదు. మానవుడు విలువతో జీవించాలి. దేంతో జీవించాలి? మానవుడు విలువతో జీవించాలి. కాబట్టి పరుల గుట్టు బయట పెట్టడము, ఇవన్నీ కూడా రాయబడి ఉంది. ఎఫెసీ 6వ అధ్యాయంలో ఇవన్నీ రాయబడి ఉంది. ఏంటిది? సరసోక్తులు నీకు అవసరం లేదని అంటాడు, చెడు మాటలు నీకు అవసరం లేదంటాడు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? సరసోక్తులు అంటే జోకులు వేస్తుంటారు. ఈ జోకులు కూడా అవసరం లేదు. ఇవన్నిటి ద్వారా మానవుడు ఆత్మీయ జీవితంలో నష్టపోతుంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు రెక్కల కింద అనేటువంటి అనుభవం నుంచి ఏమైపోతాడు? దూరం అయిపోతాడు. ఇంకా చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం. సామెతలు 11:30. ఇది రక్షణ గురించిన మాట. సామెతలు 11:30. జ్ఞానము గలవాడు ఏం చేస్తాడంట? ఇతరులను రక్షించును. జ్ఞానం గలవాడు ఇతరులను రక్షిస్తాడు. కాబట్టి వాడికి విలువ అనేది దొరుకుతుంది. పళ్ళగుట్టు బయట పెట్టేవాడికి విలువ దొరకదు. తుంటల సహవాసము చేసేవాడికి తండ్రికి అపకీర్తి తీసుకొని వస్తాడు. జారస్త్రీ సందు దగ్గర తిరిగేవాడు ఒక ఊరికి ఒక పక్షి ఎట్లయితే పోతుందో వాడి జీవితము నాశనానికి, నరకానికి పోతుంది. ఎప్పుడైతే ద్రాక్షరసం తాగువానితో సహవాసం చేస్తే, మాంసము తినేవానితో సహవాసం చేస్తే పాపానికి దాసుడైపోతాడు. కొండగాడైనప్పుడు విలువను కోల్పోతాడు. జ్ఞానవంతుడైనప్పుడు ఏం చేయబడతాడంట? ఇతరులను రక్షించును. అంటే యూటిలైజింగ్ ద టైం మేనేజ్మెంట్ ఉన్నవాడు. జ్ఞాని ఎవరంట? టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అంటే టైం మేనేజ్మెంట్ అంటే టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి వాడు చాలా వివేకమైనటువంటి వాడు. అంటే ఇప్పుడు నా సమయాన్ని నేను దేనికోసం వెచ్చించాలా? నువ్వు ఎప్పుడైతే నీ సమయాన్ని నీ చదువు కొరకు వెచ్చిస్తావో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తావు. నీ సమయాన్ని దేవుని సేవ కొరకు వెచ్చిస్తే నీ ద్వారా అనేక మంది ఆత్మలు ప్రభులోకి నడిపించబడతాయి. అందుకోసం ఇక్కడ రాయబడింది, జ్ఞానము గలవాడు ఏం చేస్తాడంట? ఇతరులను రక్షించును. దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించుము. ఎక్కడ రక్షించమని చెప్తాను అడుగుతున్నాడు ఆయన. నీ రెక్కల క్రింద నన్ను దాచుము. ఎట్లా కోడి తన పిల్లలను ఎట్లయితే చేర్చుకుంటుందో
ప్రభువా నీవు నన్ను అలా చేర్చుకో. చివరిగా చూసినట్లయితే కీర్తనలు 36వ కీర్తన 7వ వచనం. 36వ కీర్తన 7వ వచనం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. కాబట్టి నరుడు ఏం చేస్తున్నాడంటే దేవుని రెక్కల నీడను ఆశ్రయించున్నాడు. 57వ కీర్తన 1వ వచనం. 57వ కీర్తన 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ సన్నిధి ఉన్నాను. ఎక్కడ సన్నిధి వచ్చినాడంట? నీ రెక్కల నీడ క్రిందను సన్నిధి వచ్చి ఉన్నాడు. ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడ కింద సన్నిధి వచ్చినాడు. అంటే రిపెంట్ అయినాడు, తన జీవితంలో రిపెంట్ అయినాడు. తుంటల సహవాసం బట్టి తండ్రికి అపకీర్తి వస్తున్నది. జారశ్రీ సంద దగ్గర పోయి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ద్రాక్షరసంతో కూడుకున్న వారితో కూర్చొని అల్లరి పాలైపోయినాడు. తర్వాత ఇప్పుడు ఆయన అంటున్నాడు 57వ కీర్తన 1వ వచనంలో, నీ రెక్కల నీడ క్రిందను ఏంటిదంట శరణని వేడుతున్నాడు, శరణు వచ్చున్నాడు. తర్వాత చూడండి 61వ కీర్తన 4వ వచనం. ముగించుకుందాం. 61వ కీర్తన 4వ వచనం. నీ రెక్కల చాటున దాగుకొందును. ఎక్కడ ఇప్పుడు బయట రక్షణ లేదు. ఏం 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 రియలైజ్ అయినాడు? బయట ఏం లేదంట, రక్షణ లేదు. ఎప్పుడు తెలుస్తుంది బయట రక్షణ లేదని? చెప్పండి, ఎప్పుడు తెలుస్తుంది బయట రక్షణ లేదని? ఎక్స్పీరియన్స్. ఎప్పుడు తెలుస్తుంది? ఎక్స్పీరియన్స్. నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అంటే ఏం చేస్తాం? నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అంటే నిజం కాలుతుందా లేదా, నిజం కాలుతుందా లేదా, నిజం కాలుతుందా లేదా అన్న ఫీలింగ్ ఉంటుంది. అవునా కదా? ఒకసారి ముట్టుకుంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి చెప్పిన మాటలన్నీ కూడా ఎక్కవు. చెప్పిన మాటలన్నీ ఏంటిది? ఎక్కువ. మాటలు చెప్పినంత మాత్రాన కార్యం జరిగితే నీ జీవితంలో బాగానే ఉంటుంది, నా జీవితంలో కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే లోకం నిన్ను అవమానపరుస్తుందో, లోక స్నేహం చేసిన తర్వాత లోకం నిన్ను ఎప్పుడైతే అవమానపరుస్తుందో అప్పుడు దేవుని రెక్కల నీడ క్రిందికి వస్తావు. 63వ కీర్తన 7వ వచనం. 63వ కీర్తన 7వ వచనం. 63:7. నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేస్తాను. చాలా. ఇప్పుడు ఏమంటున్నాడు? జారశ్రీ సంద దగ్గర అవమానం, ఉరి. తుంటల సహవాసం ఏంటిది? తండ్రికి అవమానం. తర్వాత గాసిప్స్ ఏంటిదంట? కొండగాడే తిరిగినప్పుడు విలువలేనితనం. ఎట్ ఫైనల్ ఏమంటున్నాడు? ప్రభువా నీ రెక్కల కింద నాకు ఆశ్రయం ఇయ్యి, నేను నీకేం చేస్తాను? అప్పుడు ఉత్సాహధ్వని చేసేదని. 91వ కీర్తన 4వ వచనం. 91వ కీర్తన 4వ వచనం చివరిది. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కాబట్టి చివరి మాట, ఆయన రెక్కలతో నిన్నేం చేస్తాడు? కప్పుతాడు. నువ్వు శరణు అని వేడాల. ఏమని వేడాలా? శరణు అని వేడాలి. లోకంతో సావాసం చేసి శరణు అని వేడకపోతే దేవుని యొక్క రెక్కల క్రిందకు రాలేవు. దావీదు అన్నాడు, నీ రెక్కల క్రింద నన్ను కప్పుము. కాబట్టి ప్రభు రెక్కల క్రిందికి రావాలంటే ఆయన్నే కోడి తన పిల్లలను దరి చేసుకుంటుంది. అది అవును, నిజమే, కాదనట్లేను. అయితే కోడి పిల్ల పిల్లి దగ్గరికి పోతే ఏమవుతుంది? కోడి పిల్ల పిల్లి దగ్గరికి పోతే ఏమవుద్ది? మింగేస్తుంది. కోడి పిల్ల దూరం అయిపోతే ఏమవుతుంది? గద్దొచ్చి ఎత్తుకొని పోతుంది. కాబట్టి ఇదే కోడి పిల్ల పిల్లి దగ్గరికి వెళ్ళడం అంటే వెళ్ళి జారశ్రీ సందు దగ్గర నిలబడ్డాం, వెళ్ళి ద్రాక్షరసం తాగువారి చోట నిలబడ్డాం, వెళ్ళి తుంటల సహవాసము చేయడం, వెళ్ళి కొండెగాడు చెప్పేటువంటి కొండె మాటలు చెప్పడం. ఇవన్నీ చేసుకుంటూ ప్రభువాన్ని రెక్కల చాటున నన్ను దాచిపెట్టు అని అంటారా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకు యవనస్తులు చాలామంది ఆరాధన చేయరు? ఎందుకు? ఆల్రెడీ సహవాసాలు ఉంటాయి వాళ్ళకి, ఆల్రెడీ చాలా ఫ్రెండ్షిప్స్ ఉంటాయి వాళ్ళకి, అవన్నీ వదిలిపెట్టుకోలేరు. కాబట్టి వాళ్ళ నోటి నుంచి ఆరాధన అనేది రాదు.
ఒకనాడు లోకాన్ని వదిలిపెట్టుకుంటే ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు రెక్కల చాటు కిందికి వస్తే, హీ నెవర్ గో అవుట్ సైడ్. మళ్ళా బయటికి వెళ్ళాడు, మళ్ళా పిల్లి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళా గద్ద దగ్గరికి వెళ్ళాడు, మళ్ళా దూరం వెళ్ళిపోడు, ప్రభు సన్నిధానంలో ఉంటాడు. అదే శ్రేష్టమైనటువంటి అనుభవం. నేను ఆ జీవితంలో ప్రభు రెక్కల కింద లేకపోతే, లోకంలోకి వెళ్ళిపోతే, లోకంతో ఆటలాడుకుంటే, లోకంతో స్నేహం చేసి నిష్టానుసారంగా నీ జ్ఞానంతో నువ్వు వెళ్తే నీ జీవితాన్ని నువ్వు నష్టపరుచుకుంటావు. ప్రభువా, నేను పాపిని, నీ సురక్తం ద్వారా కడిగి పవిత్రపరచని ప్రభు పాసన్నిధికి వచ్చి శరణని వేడుకుంటే ప్రభు తన రెక్కల క్రింద నీకు ఆశ్రయాన్ని ఇస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం.